కృష్ణా జిల్లాలో గ్రామీణాభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం తాగునీటి చెరువు వాటర్ వర్క్స్ ను పవన్ పరిశీలించారు. ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేసే విధానాన్ని కలెక్టర్ బాలాజీ పవన్ కు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ గ్యాలరీలను పవన్ వీక్షించారు. అనంతరం ఫిల్టర్ బెడ్ల ద్వారా సరఫరా అవుతున్న స్వచ్ఛమైన త్రాగునీటి నమూనాలను పరిశీలించారు. కంకిపాడు మండలంలో గొడవరు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పవన్ పరిశీలించారు. రోడ్డు పనులు జరుగుతున్న చోట గొయ్యి తీయించి నాణ్యతను పవన్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రోడ్డు సమస్యను పరిష్కరించడంతో పాటు రోడ్డు నాణ్యతను కూడా స్వయంగా వచ్చి పరిశీలించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదనే ఈ రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేయడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కొరకు పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామంలో ఏ రోజైతే పల్లె పని కార్యక్రమం మొదలు పెట్టారో అదే పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గొడవరు గ్రామం నుంచే తనిఖీ కార్యక్రమం కూడా మొదలు పెడతాం అనేది నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రోడ్లు అన్ని సక్రమంగా వేస్తున్నారా లేదంటే కాంట్రాక్టులు ఏమైనా అవకతవకలు చేసి అవినీతికి పాల్పడే ఆలోచనలు ఏమైనా ఉన్నారనే ఉద్దేశంతో ఆకస్మికంగా మన గొడవర రోడ్లో తనిఖీ నిర్వహించడం జరిగింది. తనిఖీ నిర్వహించిన దాంట్లో ఈ రోడ్డు బ్రహ్మాండంగా బాగానే వేశారని చెప్పేసి తేలటం జరిగింది. ప్రజలకి రుణం తీర్చుకునే విధంగా ఆయన ఏ రోజైతే 100% స్ట్రైకింగ్ రేట్ 21 సీట్లు గెలిపించారో అదే ప్రజలకి నాణ్యత అభివృద్ధి అందించాలనే ఉద్దేశంతో తనిఖీలు కూడా ఆకస్మికంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.